అందరికీ నమస్కారం అండి. నాది చోడవరం. నా పేరు మూర్త చంద్రబాబు, అమలాపురం పార్లమెంటు తెలుగుత కార్యదర్శి. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారు వేసిన మత్తు మాత్రం నుంచి ఇంకా మత్తులోనే ఉన్నారు, ఇంకా తేరుకోలేదని అనుకున్నాను. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి వారు ఎద్దేవా చేస్తున్నారు. ఆ ఎద్దేవా పూర్తిగా రాంగ్ అని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అన్నం ఉడికిందని చూడ్డాకే ఒక మీదకే పట్టుకుంటారండి. అలాగే నేను ఒక గ్రామాన్ని చెబుతాను మీకు, అభివృద్ధి సంక్షేమం అంటే ఎలాగుంటుందో. ఏంటంటే అండి, గత ప్రభుత్వంలో అమ్మఒడికి 232 మందికి, ఓన్లీ 232 మంది అమ్మఒడి వేశారండి. ఇదే రోజుని మన చంద్రబాబు నాయుడు గారు 398 మందికి తల్లికి వందనం వేశారండి. 398 మంది తల్లి వందనం వేశారు. డిఫరెన్స్ ఎంత అంటే అండి, 166 మంది అండి, 21,58,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. అదే రకంగా అదే చోడవరంలో 800 మంది డ్వాక్రా గ్రూప్ సంఘాలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు 800 మందికి ఉంటే 800 మందికి పశువు కుంకల కింద 800 పదులు వేసేవారండి. 90 లక్షలు సుమారు 90 లక్షలు అండి. వాళ్ళందరినీ తీసేసి మీరు ఏం చేయారంటే చేయూత కింద ఓన్లీ 188 మందికి వేసారండి. దానికి దీనికి డిఫరెన్స్ ఇంచుమించు లేదంటే 56,16,000 రూపాయలు అదనంగా ఇచ్చారండి. అదే రకంగా 14 నెలల్లో అభివృద్ధి గురించి కూడా చెప్తున్నానండి. ఈ చోడవరం వచ్చేసి చోడవరం కొత్తపేటలో 7,50,000 రూపాయలు పెట్టి 2 సీసీ రోడ్లు వేశారండి. అదే రకంగా ఇంకో సీసీ రోడ్డు అండి, శ్మశానం రోడ్డు స్కూల్ బిల్డింగ్ కాడ ఇంచుమించు 26 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. డ్రైన్లు వేశారు. ఇవన్నీ ఒకసారి కళ్ళుతో చూడాలండి. ఇంకా మేము అనేక డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు అన్యాయానికి మారుపేరని మేము ఎలాగా వివరించడం అంటే, కరోనాలో వచ్చిన 1000 రూపాయలు కూడా మీరు స్వాహా చేసేయారు చోడవరం నాయకులు. వాలంటీర్ల దగ్గర లంచం తీసుకుని వాలంటీర్లు పోస్ట్ వేయించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని డబ్బులు తీసుకున్నారు. అంతా అన్యాయమైన పరిపాలన చేశారు. కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసేశారు. డబ్బు కళాకారులకు డబ్బులు తీసేశారు. చర్మకారులకి డబ్బులు తీసేశారు. ఏమీ జరగలేదండి. గత కళ్ళు పెట్టి ఆ మత్తులోంచి తేరుకుని ఇవన్నీ ఆలోచించి మళ్ళీ మత్తు రూపంలో మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడామంటే మనం దానికి ఒక క్లారిటీ, ఒక ప్రూఫ్ ఉండాలండి. నేను ప్రూఫ్తో సహా మీ దగ్గర తీసుకొస్తాను. మీకేమైనా ఉంటే ప్రూఫ్లు, మేము సంక్షేమానికి అభివృద్ధి మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏమన్నా చేయగలిగితే ఆ రకంగా ప్రూఫ్స్ తోటి నా దగ్గరికి రాగలిగితే నేను కూడా సుభాష్ గారి తరపుని, తెలుగుదేశం ప్రభుత్వం తరపుని నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఎవరైనా సరే బహిరంగ చర్చకి రావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.